హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. మన ప్రసిద్ధ కథా నవల రచయిత ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపూడి కథల నుండి ఒక చక్కటి కథ రామభద్రం చాలా మంచోడు. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథలోకి వెళదాం. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రకాశరావు గారి పెద్దమ్మాయి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉంటుంది. ఆమెకి ఒకే కూతురు, పేరు సత్యవేణి. మొన్నే 4 ఏడెళ్ళి 5 వచ్చింది. సత్యవేణికి తెలుగు రావటం లేదని ఇక్కడికి తీసుకొచ్చి రామచంద్రాపురం కాన్వెంటులో చేర్చారు. అయితే ఆ పిల్ల నెలకి 20 రోజుల పాటు కాన్వెంట్కి వెళ్లకుండా నాగాలు పడుతుంది. ఆ రోజు పొద్దుట కూడా తీసుకువెళ్ళటానికి రిక్షా వచ్చి అరగంటైనా పిల్ల తయారవడం లేదు. ఎన్నో విధాలుగా బతిమాలుతుంది కన్నాజీరావు గారి భార్య. ఆమె మాట వినని ఆ పసిది మొరాయించి మూలన కూర్చుంటుంది తప్ప లేవటం లేదు. రామభద్రం సువేగా బండి ఆగింది. స్టాండ్ వేసి లోపలికొచ్చిన రామభద్రం విషయం తెలుసుకొని సత్యవేణి దగ్గరకొచ్చి, బళ్ళోకొద్దు గిళ్ళోకొద్దులే, నీకేం కావాలో అన్నీ కొని పెడతాను, నాతో పాటు రాంపురం వస్తావా? నా మోటార్ సైకిల్ ముందు కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తాను, నాతో పాటు రాంపురం వస్తావా అన్నాడు. సరే అంది. తనతో పాటు తీసుకెళ్తుంటే ఐస్ క్రీం కావాలంది సత్యవేణి. వెంటనే నేషనల్ ఐస్ పార్లర్కి తీసుకువెళ్ళి, భూషణం గారు మంచి ఐస్ క్రీం ఇవ్వండి మా పాపకి అన్నాడు. ఆ తర్వాత పులిబొమ్మ కావాలి అంది. చౌదరి ఎంపోరియంలోకి తీసుకువెళ్ళి పులిబొమ్మతో పాటు మేకబొమ్మ, కుక్క కూడా కొనిపెట్టేశాడు. అలా ఆ పసిపిల్ల ఏవడిగితే అది కొనిపెట్టి, మరీ ఇన్ని కొనిపెట్టిన ఈ తాత మాట వింటావా అన్నాడు. వింటాను అంది. ఒట్టు అన్నాడు. ఒట్టు అంది. జాయిగా అలాగా మీ కాన్వెంట్ దాకా వెళ్ళొద్దామా అన్నాడు. అరుణా మిస్సు కొడుతుంది అంది. మా పాపని కొట్టడానికి నువ్వెవరవని నేను అడుగుతాను కదా మీ మిస్సుని అని తీసుకెళ్ళాడు. కాన్వెంట్లో ఆ పసిపిల్లలతో కలిసిపోయి ఆడుతున్న రామభద్రం కేసి విస్తుపోయి చూస్తున్న టీచర్లు అసలు ఇతని వయస్సేంటి, ఆ పిల్లల వయస్సేంటి అనుకున్నారు. అలా ఆ రోజు కాన్వెంట్కి వెళ్ళిన ప్రకాశరావు గారి మనవరాలు సత్యవేణి ఇక ఏ రోజు మానకుండా వెళ్తానే ఉంది. అప్పుడప్పుడు ఆ పిల్లకి బంతులు, బొమ్మలు కొని పట్టుకెళ్తానే ఉన్నాడు రామభద్రం. లాకుల దగ్గరున్న చింత చెట్ల కింద పెద్ద పెద్ద సిమెంటు తూములు గజిబిజిగా పడున్నాయి. తక్కినోళ్లతో పాటు దానిమీద కూర్చున్న కర్రోరి సుబ్బులు, బ్రాకెట్ ఆదిరెడ్డి గారి సత్యానందం, నాగేంద్ర ప్రసాదు, ఎళ్ళిన మనిషి ఇంకా రాలేదంట ఎదురు చూస్తున్నారు. కాసేపటికి చంటిబాబుతో పాటొచ్చిన రామభద్రం, ఏంటి అర్జెంటుగా రమ్మని కబురెట్టారంట అన్నాడు. రేపు కాకినాడ కల్పనా థియేటర్లో మన ఎన్డీఓడి కొత్త బొమ్మ కోడలు దిద్దిన కాపురం రిలీజు. తెల్లవారుజామునే క్యూలోకి వెళ్ళిపోయి కౌంటర్ తీసిన వెంటనే మొట్టమొదటి టికెట్లు మనమే కొనుక్కోవాలి. కుర్రోళ్ళమంతా కలిసి తలో 10 వేసుకొని బయలుదేరుతున్నాం. నువ్వు కూడా వస్తానంటే చెప్పు అన్నాడు బ్రాకెట్ ఆదిరెడ్డి గారి సత్యానందం. చెప్పటం ఏంటి, వెంటనే లాగించేద్దాం. ఏది ముందో సిగరెట్ ఇలా పడియండి అంట ఆ కుర్రకారు మధ్యలో చతికిల పడిపోయాడు రామభద్రం. రాత్రికి రాత్రే కాకినాడ వెళ్ళాక కల్పనా థియేటర్కి వెళ్ళి కుర్రోళ్ళందరికంటే ముందు క్యూలో కూర్చున్నాడు రామభద్రం. అతని వెనక తక్కిన వాళ్ళు. ఎప్పటికో తెల్లవారింది. ఆ తర్వాత ఎప్పుడో మార్నింగ్ షోకి కౌంటర్ తెరిచారు. తనతో వచ్చిన 10 మంది కుర్రోళ్ళకి తనే బాల్కనీ టికెట్లు కొని లోపలికి పరిగెట్టాడు. హాల్లోకి వెళ్ళి తన అభిమాన నటుడు ఎన్డీఓడి వెండి తెర మీదకి వచ్చినప్పుడు అందరితో పాటే పూలు, డబ్బులు తెర మీదకి విసిరేసి అరవటం మొదలెట్టాడు. సినిమా అయ్యాక 100 డేస్ బొమ్మ అని అందరితో పాటు అరుచుకుంటూ వస్తున్న రామభద్రాన్ని చూసిన కొందరు, ఇతనేంటి, ఇతని వయసేంటి, 60 ఏళ్ల మనిషి ఆ కుర్రకారుతో ఆ గంతులేంటి అనుకున్నారు. ఓల్గా హోటల్లో టిఫిన్లు చేస్తున్నప్పుడు పాటలు భలేగున్నాయి కదా అన్నాడు నాగేంద్ర ప్రసాద్. ఘంటసాల గారి స్టోన్ కొత్తగా ఉంది సినిమాలో అన్నాడు రామభద్రం. సముద్ర పొడ్డుకెళ్ళి దూరంగా ఆగున్న ఓడల్ని చూశారు. మసీదు సెంటర్లో మిఠాయి కిల్లీలు తిన్నారు. మీసాల రాజు మిలిటరీ హోటల్లో వేట మాంసం పలావు తిన్నారు. బస్టాండ్కి వెళ్ళి మనూరి వెపెళ్లే బస్సు ఎక్కేద్దామా, లేకపోతే బుడంపేటలో అమ్మాయిల దగ్గరికి వెళ్దామా అని అడిగాడు రామభద్రం. బుడంపేట వెళ్దాం అన్నాడు కోడి జుట్టు రాము.
ఆ కుర్రాళ్ళందరికంటే ముందు పరిగెడుతున్న 60 ఏళ్ల రామభద్రాన్ని విచిత్రంగా చూస్తున్నారు రిక్షా వాళ్ళు. ఖర్చు చాలా అయ్యింది, అది రామభద్రమే పెట్టుకున్నాడు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని బస్ ఎక్కి మా ఊళ్ళో దిగేసరికి కోడి కూసింది. అప్పుడే తెరిచిన గోపాలరావు హోటల్లో నురగ ఎక్కువ వేయించుకొని స్ట్రాంగ్ టీలు తాగి కాళ్ళీడ్చుకుంటా ఇళ్ళకెళ్ళిపోయారు. రామచంద్రాపురం కిషోర్ టాకీస్ జంక్షన్లో ఉన్న వీరభద్ర ప్రింటింగ్ ప్రెస్కి ఓనరు రామభద్రం. కాలితో తొక్కే ట్రేడిల్ మిషన్ మీద చిన్న తరహా వాళ్ల శుభలేఖలు, కార్డులు, రేషన్ కార్డులు, ముఖ్యంగా ఊళ్ళో 4 సినిమా హాళ్ల టిక్కెట్లు ప్రింట్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రెస్సే కాకుండా వడ్డీ వ్యాపారం కూడా ఉంది రామభద్రానికి. రాత కోతలంటూ ఉండవు, ఎప్పుడొచ్చినా డబ్బులిస్తాడు. ముప్పావళ మహా ఎక్కువైతే రూపాయికి మించి తీసుకోడు వడ్డీ. ఇంజిరం నుంచొచ్చిన రామభద్రం బావమర్ది రత్నేశ్వరరావు, తాళ్లరేవులో ఫోటో స్టూడియో పెట్టుకున్న పిన్ని కొడుకు బాబురావు చుట్టం చూపుకొచ్చారు. రాత్రి డాబా మీద రామభద్రంతో పాటు సారా తాగుతున్నప్పుడు రత్నేశ్వరరావు అడిగాడు, ఏంటి బావా వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి అని. సాగటం అంటే బావా నలుగురికి ఉపయోగపడుతున్నాం, అదే తృప్తి అన్నాడు రామభద్రం. వ్యాపారాలు చాన్నాళ్ళ నుంచి చేస్తున్నావు కదా అన్నయ్య, ఏమాత్రం వెనకేసావే అడిగాడు బాబురావు. తగులు లేదు మిగులు లేదురా అన్నాడు భద్రం. ఆడి నోటమ్మట ఈడి నోటమ్మట వింటున్నాం, పైసా దాయవట, కనబడి నోడికి ఎదురడిగి మరీ దానం చేస్తావట. అవతలోడు ఏ వయసులో ఉంటే నువ్వు ఆ వయసులో మనిషిలాగా మారిపోయి ఆళ్లతో పాటు గంతులేస్తావట. డబ్బులు నీళ్ల కన్నా ధ్వానంగా ఖర్చు పెట్టేస్తున్నావట. ఇది ధర్మమా బావా అడిగాడు రత్నేశ్వరరావు. అవును, రోజులన్నీ ఒకేలాగుండవు కదా. రేపొద్దున మనకి ఏ కాలో చెయ్యో పడిపోతే పలకరించడానికి ఒక్కడంటే ఒక్కడు రాడు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలన్నయ్యా అన్నాడు బాబురావు. నీకు పిల్లలున్నారు, వాళ్ల కోసం రూపాయో పాపాయో వెనకేయాలి బావా అన్నాడు రత్నేశ్వరరావు. అలాగేలే, రేపటి నుంచి అలాగే చేద్దాం అనేసి చందమామలాగా నవ్వేసిన రామభద్రం, నాకింకా చాలేదు మందు పొయ్యండెహే అన్నాడు. మందు కార్యక్రమం జరుగుతున్నంతసేపు రామభద్రం దగ్గర కూర్చున్న వాళ్ళిద్దరూ ఎడా పెడా వాయిస్తానే ఉన్నారు. వెదురుపాక వెళ్లే దారిలో ఉన్న సర్వాయ తోటలో ఉండే మేర్నీడి సూర్రావు తాడి చెట్లెక్కి కళ్ళు తీస్తూ ఉంటాడు. కావిడి బద్దలాగా సన్నగా ఉండే ఆడి వయస్సు 50కి పైనే ఉంటది. పెద్ద పండగ దగ్గర పడుతుంది. కూతురికి కొత్తగా పెళ్ళయింది. సోమేశ్వరం ఇచ్చాడు. పండక్కి అల్లుణ్ణి పిలవాలి. 3 మగపిల్లలకి పండగ బట్టలు తీయాలి. చేతిలో చూస్తే అర్థనా లేదు. ఎక్కడ పడితే అక్కడే అప్పులు చేసేయడం వల్ల ఇప్పుడు కొత్తగా అప్పు పుట్టదు. ఎలాగా? రామచంద్రపురం వెళ్ళి ప్రెస్లో కూర్చున్న రామభద్రం దగ్గరికి వెళ్ళి తన కథంతా చెప్పాడు సూర్రావు. ఒక నిమిషం ఆలోచించిన రామభద్రం తన సువేగా వెనకాల ఎక్కించుకొని నక్కినోరి బట్టల కొట్టు దగ్గరికి తీసుకెళ్ళి, నీకెంతమంది పిల్లలరా సూర్రావు అన్నాడు. 3 మొగళ్ళు 1 ఆడపిల్లండే చెప్పాడు సూర్రావు. నవ్వేసిన రామభద్రం, నాకు 3 మగపిల్లలు, నీలాగా ఆడ సంతానం లేదులే, మనకిద్దరికీ పెద్ద తేడా లేదురా అంట. ఏమండి, నా ఖాతాలో ఈడికి నాకు బట్టలు చింపండి అన్నాడు. వాళ్ళ సూర్రావుకి నచ్చిన బట్టలన్నీ చింపి ఇచ్చేశారు. చివర్లో ఓ 500 వాడి కాకి నిక్కరు జేబులో పెట్టి, చూడరోయ్ సూర్రావు, మనమిద్దరం ఒక వయసోళ్ళం, మన లాంటోళ్ళకి ఇలాంటి ఇబ్బందులు తప్పవు, వెళ్ళు, సంకురాత్రికి అల్లుణ్ణి పిలు, పండగ రోజులు ఆనందంగా గడపండి, ఈ డబ్బులు నీకు కలిగినప్పుడు ఇయ్యి నాకు అని పంపించేశాడు. పోతంశెట్టి గన్రాజు అదో రకం ఇకారప్ మనిషి. అంతా అవునంటే తను కాదంటాడు, అంతా ఇది అంటే తను అది అంటాడు, అంతా పంచజారింది అంటే తను ప్రాణం పోయింది అంటాడు. అలాంటి గనిరాజు 2 రోజుల క్రితం కొడుకులతో గొడవపడి గోపాలస్వామి అరుగు మీద పడుకున్నాడు. ముమ్మిడి వరపు కోటయ్య గారి చిట్టి వెళ్ళి, అన్నం తిని 2 రోజులైంది, మా ఇంట్లో కాస్త ఎంగిలి పడదు గాని రా తాత అంటే, 3 ఎకరాల 4 కుంచాల పొలం నాకుండగా ఇంకొకళ్ళింట్లో తినాల్సిన కర్మ నాకేంటి అని గసిరాడు. గనిరాజు తత్వం మొత్తం తెలిసిన రామభద్రం ఆ ముసలోడి దగ్గరికి వెళ్ళి పలకరించి ఆ మాట ఈ మాట చెప్పాక, ఇవాళ ఇంట్లో పెద్ద గొడవ అయింది గన్రాజ్ తాత, బాగా ఆకలేస్తుంది, నువ్వు తోడొస్తానంటే రాంపురం వెళ్దామన్నాడు. మీ ఇంట్లో గొడవ పడ్డాక నేను కూడా మా ఇంట్లో పడ్డాను, ఎంత ఆకలి మీద ఉన్నావో ఏంటో, సరే పద అని లేచిన పోతంశెట్టి గనిరాజుని తన సువేగా వెనకాల కూర్చోబెట్టుకుని కాసేపయ్యాక ఈ 3 రోజుల నుంచి ఎవరికీ చెప్పని కొడుకులతో గొడవ విషయం రామభద్రంతో చెప్పిన గనిరాజుని వాళ్ళింటికి తీసుకువెళ్ళి కొడుకుల్ని మందలించి లోపలికి సాగనంపాడు రామభద్రం.
ముక్కోటి ఏకాదశి రోజు మరణించాడు రామభద్రం. ఆ వార్త విన్న ఊరు వారంతా వచ్చేసి రామభద్రం ఇంటికి అంతమంది జనం అంతకు ముందు మా ఏరియాలో ఎంత గొప్పడు పోయినా రాలేదు. వచ్చినోళ్ళకి కాఫీలు టీలు ఇవ్వటానికి, ఆనక శవాన్ని కాష్టానికి తీసుకువెళ్ళి పండించటానికి కానీ పైసా లేదు ఇంట్లో. రామభద్రం కొడుకులు కేశవులు ఎవ్వరి దగ్గరన్నా అప్పు చేద్దామనుకుంటూ ఉండగా అచ్యుతం బావమరుదైన రత్నేశ్వరరావు పినతల్లి కొడుకు బాబురావు వచ్చి తలో 2000 సర్దేరు. పిల్ల దినం పెద్ద దినం అయిపోయాక ఆ రోజు అందంగా తెల్లవారింది మా ఊళ్ళో. సంక్రాంతి వెళ్ళిపోయినా చలింకా తగ్గలేదు. మామిడి కొమ్మలు బద్ధకంగా ఊగుతున్నాయి, కొబ్బరాకులు అలాగే ఊగుతున్నాయి. ఆడవాళ్లు వీధి అరుగులు తుడిచి ముగ్గులు పెట్టుకుంటున్నారు, మగోళ్ళు పొలాల వైపే వెళ్తున్నారు. 2 మనుషులు జావా బండేసుకుని రామభద్రం ఇంటి ముందు ఆగారు. లోపల నుంచి వచ్చిన రామభద్రం పెద్ద కొడుకు కేశవులు, ఎవరు కావాలండి అన్నాడు. మేము కోటిపిల్లి నుంచి వస్తున్నాము. 6 నెలల క్రితం రామభద్రం గారు ఏ కాగితం రాయించుకోకుండా రూపాయి వడ్డీకి 25,000 ఇచ్చారు. 6 పోయారట కదా, అసలు వడ్డీ కలిపి ఇదిగో అండి అనిచ్చి వెళ్ళిపోయారు. చల్ది పొద్దు దాటాక సవారీ బండిలో దిగిన పేకేరు సీతమ్మ గారు, మీ నాన్నగారు 30 వడ్డీకి 1,00,000 రూపాయలు ఇచ్చారు, అసలు వడ్డీ ఇదిగో బాబు, చింపేద్దామంటే నోటు రాయలేదు మరి, ఆ మనిషి నిజంగా దేవుడు నాయనా అని ఇచ్చి వెళ్ళిపోయిందామె. మధ్యాహ్నం రాయవరం నుంచి, తొస్సిపూడి నుంచి, బలభద్రపురం నుంచి, ఇటు ప్రక్క ద్రాక్షారం, ఆదివారపేట, కందులపాలెం, గంగవరం నుంచి వచ్చిన జనం రామభద్రం ఇచ్చిన అసలు వడ్డీ చెల్లించి వెళ్ళిపోతున్నారు. అలా వారం రోజుల పాటు వచ్చిన జనం డబ్బిచ్చి వెళ్తానే ఉన్నారు. ఒక్కొక్కరుగా వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తుంటే మంచితనానికి ఇంత విలువ ఉందా అని రత్నేశ్వరరావు బాబురావు మతులు పోయినట్టు చూస్తూ ఉండిపోయారు. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.